జపాన్ మహారాణి హిమోకిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చేతబడి క్షుద్ర పూజలతో మొత్తం రాజ్యాన్ని నాశనం చేయాలని ఫిక్స్ అయిపోతుంది. ఆవిడ దెబ్బకి జనాలు పెట్టల్లా రాలిపోతూ ఉంటారు. ఇక లాభం లేదని చెప్పి అక్కడ మిలిటరీ జనరల్స్ అందరూ ఒకటైపోయి ఆ మహారాణి మీద తిరుగుబాటు చేస్తారు. ఏంది నీకోలా, ప్రజలను కాపాడాల్సింది పోయి వాళ్ళని బలి ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆవిడ పట్టుకుని బంధించి మనిషి అనేవాడు లేని ఒక పాడుబడ్డ లంకలో పడేసి వస్తారు. స్టార్టింగే ఇంత భయంకరంగా ఉందంటే సినిమా మొత్తం ఇంకెంత దారుణంగా ఉంటుందో. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మన హీరోయిన్ వాళ్ళ నాన్న లార్డ్ రిచర్డ్ క్రాఫ్ట్ అని ఒక పెద్ద మనిషి చేతికి ఒక మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్తో ఆ హిమోకిని ఏ లంకలో పడేశారో తెలుసుకోవచ్చు. అంతే, ఈయనకి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పాపం తన చిన్న కూతురు లారాని లండన్లో ఒంటరిగా వదిలేసి ఆ హిమోకిని వెతకడానికి బయలుదేరుతాడు. అసలు అవి నీకు చుట్టమా పక్కమా, ఎందుకంత తొందర పిల్లని వదిలేసి వెళ్ళిపోతున్నామని అడగాలంటుంది. కానీ పెద్ద అయిన కదా, మర్యాద ఇవ్వాలి. తర్వాత ఈ సంఘటన జరిగి 7 సంవత్సరాలు గడిచిపోతాయి. మన హీరోయిన్ లారా ఇప్పుడు పెరిగి పెద్దదైపోయి ఎంఎంఏ ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ రింగ్లో తన ప్రత్యర్థి లారాని చితకబోతుంది. మెడకి చోకు హోల్ వేసి ఊపిరాడకుండా చేసేస్తుంది. పాపం లారా చాలాసేపు కుట్టుమిట్టాడుతుంది. కానీ ఇక నా వల్ల కాదని చెప్పి ఓటమిని అంగీకరిస్తుంది. తర్వాత నాన్న కనిపించకుండా పోయిన తర్వాత లారా ఇలా చిల్లర బండ్లు, డెలివరీ గాలుగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న బిజినెస్ పార్ట్నర్ యానా ఎంట్రీ ఇస్తుంది. లారాతో, నువ్వు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమే లేదు, మీ నాన్న నీ కోసం కొండంత ఆస్తి వదిలిపెట్టి వెళ్ళాడు అంటుంది. కానీ మన హీరోయిన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నాకు ఆ డబ్బే వద్దని మొహం మీద చెప్పేస్తుంది. అమ్మ తల్లి, నీ ఆస్తి మాకైనా ఇస్తే మేమైనా సెటిల్ అయిపోయాం కదా. తర్వాత యానా అప్పుడు ఇంకో మాట చెప్తుంది. చూడలారా, మీ నాన్న కనపడకుండా పోయి 7 ఏళ్ళు అయిపోయింది. నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేస్తే ఆయన చనిపోయినట్టుగా మనం ప్రకటించవచ్చు, లేదంటే ప్రభుత్వం అతని ఆస్తిని అంతా స్వాధీనం చేసుకుంటుంది. నీ చేతికి చెప్పుకోడే అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి లారాకి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. పోయే ముందు రిచర్డ్ లారాకి వాళ్ళ అమ్మ నెక్లెస్ ఒకటి ఇచ్చుంటాడు. ఈ నెక్లెస్ పట్టుకుని ఎవరినైనా తలుచుకుంటే వాళ్ళకి మనం గుర్తొచ్చినట్లయినా తెలిసిపోతుంది అని చెప్తాడు. అదెలా సాధ్యం? బ్లూటూత్ కనెక్షనా లేదా వైఫై నెట్వర్కా తెలుసుకోవడానికి? ఈ డైరెక్టర్ల లాజిక్లకి ఒక దండం రా బాబు. తర్వాత నెక్స్ట్ రోజు లారా క్రాఫ్ట్ హోల్డింగ్ బిల్డింగ్కి వెళ్తుంది. ఇక తప్పదనుకుని నాన్న చనిపోయినట్టు సంతకం చేయాలని ఫిక్స్ అయిపోతుంది. అయితే సంతకం చేసే ముందు లాయర్ లారాకి కాలాకూరి అని ఒక పజిల్ బాక్స్ ఒకటి ఇస్తాడు. మన హీరోయిన్ దిమాగ్ సూపర్గా ఉంటుంది కదా, దాన్ని అలా పట్టుకుని ఇలా తెప్పగానే టప్పమని అందులోంచి ఒక రహస్యమైన లెటర్, ఒక తాళం చెవి బయటపడుతుంది. ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది, నా చివరి ప్రదేశం యొక్క మొదటి పదం అని. వెంటనే లారాకి బల్బు వెలుగుతుంది. నా చివరి ప్రదేశం అంటే సమాధి కదా అని అనుకుని వెంటనే వాళ్ళ కుటుంబ సమాధి దగ్గరికి వెళ్తుంది. అబ్బా, ఏం తెలివి తల్లినిది. సమాధి మీద ఉన్న వాళ్ళ నాన్న పేరు రిచర్డ్లోని ఆర్ అనే అక్షరాన్ని నొక్కుతుంది. వెంటనే అక్కడ ఒక తాళం పెట్టడానికి ఒక కన్నం ఏర్పడుతుంది. ఆ తాళం చెవిని పెట్టి తిప్పగానే సమాధికి మరొక వైపు ఒక రహస్య ద్వారం తెరుచుకుంటుంది. లోపలంతా కూడా వాళ్ళ నాన్న సీక్రెట్ ఆఫీసు. అక్కడ లారాకి కొన్ని ఫేక్ పాస్పోర్ట్లు, ఒక పాత వీడియో కెమెరా దొరుకుతాయి. ఆ కెమెరాని ఆన్ చేయగానే రిచర్డ్ రికార్డ్ చేసిన ఒక మెసేజ్ ప్లే అవుతుంది. అందులో రిచర్డ్ ఏమంటాడంటే, నా భార్య చనిపోయిన తర్వాత ఆమెను మళ్ళీ కలవాలన్న పిచ్చితో పరలోక రహస్యాలను ఛేదించడానికి ఈ పరిశోధన మొదలుపెట్టాను అంటాడు. చూసారా ఆ ప్రేమ? భార్య కోసం ఏకంగా పరలోకానికి రూట్ మ్యాప్ గీశాడనమాట. ఇక్కడేమో పెళ్ళం ఫోన్ చేస్తే పక్కన పడేసి పబ్జీ ఆడుకుంటుంటాం. ఆ త్యాగానికి, ఆ ప్రేమకి నిజంగా ఒక సలం కొట్టాల్సిందే. తర్వాత ఆ వీడియోలో వాళ్ళ నాన్న ఇంకా ఏమంటాడంటే, భార్య మీద ప్రేమతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ హిముకో ఇప్పుడు చాలా డేంజరస్గా మారిపోయింది. ఈ రీసెర్చ్ పేపర్లన్నీ కాల్చి బూడిద చేసాయి. ఇది కానీ ఏ చెత్త నా కొడుకుల చేతిలోనైనా పడిందా ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్తాడు. కానీ మన హీరోయిన్ చెప్పిన మాట వినే రకం కాదు కదా. తగలబెట్టడం అంత సీన్ లేదు అన్నట్టుగా హిమోకి అని రాసి ఉన్న ఒక డబ్బాని తెరుస్తుంది. తగలబెట్టడం అంటే దాన్ని స్టడీ చేయాలన్నమాట. అప్పుడే కదా హీరోయిన్ అనిపించుకున్నది. సో ఆ పేపర్లు చదవడం మొదలు పెడుతుంది. ఆ రాక్షసి హిముకో గురించి, దాన్ని పడేసిన ఆ యమటై అనే లంక గురించి డీటెయిల్గా చదువుతుంది. అప్పుడే తనకు ఒక విషయం తెలుస్తుంది, వాళ్ళ నాన్న కూడా అక్కడికే వెళ్ళాడు అని. ఆయన్ని తీసుకెళ్లాల్సిన షిప్ కెప్టెన్ వివరాలు కూడా అందులో రాసి ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టలేదు కాబట్టి లారా చేతిలో ఒక చిల్లు కావలేదు. ఏం చేస్తుంది పాపం? ఆఖరికి వాళ్ళ అమ్మ జ్ఞాపకమైన ఆ నెక్లెస్ని అమ్మేస్తుంది. అదేదో సినిమాలో బ్రహ్మానందం హైదరాబాద్ మొత్తం అమ్మేసి నా అమెరికా వెళ్తాన్నట్టు ఈ అమ్మాయి నెక్లెస్ అమ్మి వచ్చిన డబ్బులతో హాంకాంగ్కి ఫ్లైట్లో ఎక్కిపోతుంది. తర్వాత హాంకాంగ్లో ఆ షిప్ కెప్టెన్ కోసం వెతుకుతూ ఉంటే కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు హెల్ప్ కావాలా మేడం అని దొంగ ప్రేమ ఒలకబోసి ఆమె బ్యాగ్ లాక్కుని పారిపోతారు. వీళ్ళు మామూలు కాదు బాబోయ్, హాంకాంగ్లో కూడా మన అమీర్పేట దొంగల్లా టాలెంట్ చూపిస్తూ ఉంటారు.
అంతే మన హీరోయిన్ రెచ్చిపోతుంది. వాళ్ళ వెనక పడవ మీద నుంచి పడవకి దూకేసి జేమ్స్ బాండ్ రేంజ్లో చేజింగ్ మొదలు పెడుతుంది. మార్కెట్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ ఉన్నోడి కాలర్ పట్టుకుంటుంది. వాడు వెంటనే ఒక కత్తి తీసి బెదిరిస్తాడు. కత్తి చూపిస్తే భయపడడానికి ఈమెమన్నా సీరియల్ కోడలా? అక్కడ ఉన్న ఒక కొక్కికి వేలాడుతూ స్పైడర్ మ్యాన్ లాగా అవతల వైపుకి దూకేస్తుంది. అప్పుడే తను వెతుకుతున్నది ఎండ్యూరెన్స్ అనే సిప్పు కనిపిస్తుంది. కానీ ఆ దొంగ వెధవులు ఇంకా వదలరు. లారాని చుట్టుముట్టేస్తారు. సరిగ్గా అప్పుడే ఆ సిఫ్టీ కెప్టెన్ లూరెన్ గాల్లోకి ఒక రౌండ్ ఫైర్ చేసి ఎవర్రా మీరంతా అన్నట్టుగా వాళ్ళందరినీ చెదరగొడతాడు. కానీ ఈ కెప్టెన్ గారు ఫుల్గా తాగేస్తుంటాడు. లారాన్ కూడా పో ఎక్కడి నుంచి అని బిల్డప్ ఇచ్చి అలా తూలుతూ వాడులోంచి కింద నెలలో బొక్కవర్లో పడతాడు. హీరోయిన్ కాపాడిన బిల్డప్ అంతా ఒక్క సెకండ్లోనే తుస్సుమనిపిస్తుంది. తర్వాత లారా వాడి మీద నెల్లి చల్లి లేపి వాళ్ళ నాన్న లెటర్ చూపించి రిచర్డ్ గురించి అడుగుతుంది. అప్పుడు వాడేమంటాడంటే మా నాన్న పేరు కూడా లూరెన్నే, వాడు కూడా నీ అబ్బలాగే కనిపించకుండా పోయాడు అని బాంబు పేలుస్తాడు. అదేంట నాయన మీ టూ మూమెంట్ లాగా మై డాడ్ టూ మూమెంట్ నడుస్తుంది అక్కడ. అప్పుడు ఇద్దరికి తెలిసిపోతుంది వీళ్ళిద్దరి నాన్నలు ఒకే ట్రిప్లో ఒక యమటై లంకకి వెళ్ళి మాయమైపోయారు అని. లారా దగ్గర వాళ్ళ నాన్న డైరీలో కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్స్ గడియార మూలలని లూ కనిపెడతాడు. దానితో మ్యాప్లో ఆ దెయ్యాల లంక ఎక్కడుందో మార్క్ చేస్తాడు. దాన్ని చూడగానే లూకి కింద ప్యాంటు తడిసిపోతుంది. వామ్మో అది చాలా ప్రమాదకరమైన చోటు, అక్కడికి వెళ్తే తిరిగి రాలేము అంటాడు. అసలు మా నాన్న అంటే నాకు ఇష్టం లేదంటాడు. కానీ వాళ్ళ నాన్నతో దిగిన చిన్నప్పటి ఫోటో చూసి ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే మన హీరోయిన్ వాడి వీక్నెస్ మీద కొడుతుంది. నిన్న రాత్రి జూదంలో డబ్బులన్నీ పోగొట్టుకున్నావు కదా, నీ అప్పు తీరిపోయేంత డబ్బు నేనేస్తాను, నన్ను తీసుకెళ్ళని ఆఫర్ ఇస్తుంది. డబ్బు ఈ పదం వింటే చాలు దెయ్యాల లంకేంటే సాక్షాత్తు యముడింటికి కూడా డ్రాప్ చేసి వస్తాడు. సో వెంటనే డీల్ ఓకే చెప్పేస్తాడు. ఇద్దరు కలిసి ఆ యమటై లంకకి ప్రయాణం మొదలు పెడతాడు. దారిలో నాన్న డైరీ చదువుతుంటే లారాకి ఇంకొక పజిల్ దొరుకుతుంది. అబ్బాయి ఈ రిచర్డ్ గాడు ఊరికి వెళ్ళాడా లేదా ఎస్కేప్ రూమ్ గేమ్కి వెళ్ళాడా? ప్రతి చోట ఒక పజిల్ ఒక క్లూ. ఆ పజిల్ ద్వారా తెలిసిన షాకింగ్ విషయం ఏమిటంటే హిమోగిని బంధించిన ఆ సమాధి తలుపుని ఎలా తెరవాలో రిచర్డ్ కనిపెట్టేసి ఉంటాడు. తర్వాత ఆ డైరీలో ఇంకో విషయం కూడా ఉంటుంది. ఆ యమటై లంకలో హిమోకి సమాధి చేరుకోవడం అంటే తిరుపతి మెట్లు ఎక్కినంత ఈజీ కాదు. దారిలో బోలెడు ప్రమాదాలు పజిల్స్ ఉంటాయంట. అయితే ఇక్కడ మన రిచర్డ్ మీద ఆర్డర్ ఆఫ్ ట్రినిటీ అనే ఒక పెద్ద విలన్ల గ్యాంగ్ మొదటి నుంచి నిఘా పెట్టుంటుంది. వచ్చారా, ప్రతి సినిమాలో ఇలాగే ఒక గ్యాంగ్ ఉండాల్సిందే. వాళ్ళకి ఆఫీసులు జీతాలు ఏముండవు. రోజంతా ప్రపంచాన్ని ఎలా ఏలాలి అని ఆలోచిస్తూనే ఉంటారు. మనకి సోమవారం ఆఫీస్కి వెళ్ళాలంటే బద్ధకం. వీళ్ళ డెడికేషన్ వేరప్ప. తర్వాత ఈ గ్యాంగ్లో ఏదో మంత్రశక్తులు వాడి ప్రపంచం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని పెద్ద ప్లాన్. హిమకో శక్తి కానీ వీళ్ళ చేతికి చిక్కితే ఇంకా అంతే సంగతులు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక రాత్రి లారా నిద్రలేచి చూసేసరికి బయట ప్రళయం వచ్చినట్లు భయంకరమైన తుఫాను. షిప్ కెప్టెన్ లూ దాన్ని కంట్రోల్ చేయలేక పిచ్చేకిపోతాడు. ఆ తుఫానికి కూడా వీళ్ళు వస్తున్నారని తెలిసిపోయినట్టుంది. ఎవరో మీరు నా ఏరియాలోకి వస్తున్నారు అన్నట్టుగా రాకాసి అలలతో పడవకి వెల్కమ్ చెప్తుంది. ఇక లాభం లేదని చెప్పి పడవ ఖాళీ చేయని లూ అంటాడు. కానీ మన హీరోయిన్ నాన్న డైరీ ముఖ్యం బొగిలు అన్నట్టు తన క్యాబినెట్లోకి వెళ్ళి ఆ డైరీ తీసుకుంటుంది. ప్రాణం పోయే టైంలో కూడా డైరీ కావాలంట. ఆ డైరీలో ఏమైనా బిర్యానీ రెసిపీ రాసిందా ఏంటి? అదే తొందరలో ముందు దొరికిన పజిల్ బాక్స్ అక్కడే మర్చిపోతుంది. అంతలోనే ఆ సిప్పు పెద్ద బండరాయి ఢీకొని ముక్కలైపోతుంది. లారా సముద్రంలో పడిపోతుంది. ఆ తుఫాన్ వాళ్ళిద్దరిని చెరొక దిక్కుకి విసిరేస్తుంది. తర్వాత ఏదోలా కొట్టుకుంటూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంది. అక్కడ చూస్తే తనలాగే చాలామంది మనుషులు ఉంటారు. అమ్మయ్య బ్రతికిపోయాను అనుకునే లోపే ఎవడో వెనక నుంచి వచ్చి తల మీద ఒక్కటిస్తాడు. ఆ దెబ్బకి అమ్మాయికి పగలు కూడా చుక్కలు కనిపిస్తాయి. ఆ నెక్స్ట్ రోజు కళ్ళు తెరిస్తే ఒక టెంట్లో ఉంటుంది. తనతో పాటు మదియాస్ ఓగేల్ అని ఒక పెద్ద ఆయన ఉంటాడు. చూడడానికి చాలా మంచివాడిలా మన పక్కింటి అంకుల్లా ఉంటాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం మంచివాడిలా కనిపించేవాడే మూవీలో మెయిన్ విలన్. మదియాసు చాలా మంచిగా నాకు కూడా నీ వయసు కూతురుంది పాప అని సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. నా పని పూర్తయ్యేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అంటాడు. ఏంటా పని? ఇసుకలో ఇల్లు కట్టడమా? లారా తన బ్యాగ్ చేసుకుంటే మదియాస్ నవ్వుతూ అసలు విషయం చెప్తాడు. నువ్వు వెతుకుతున్న డైరీ ఇప్పుడు నా దగ్గర ఉంది. నీ అయ్యని మేమే పట్టుకున్నాం. వాడు మా మాట వినలేదు, అందుకే పైకి పంపించేసామని కూల్గా చెప్పేస్తాడు. చూసారా విలనిజం? ముందు కూతురు అని సెంటిమెంటు, తర్వాత మీ నాన్నని లేపేశా అని రియాలిటీ. వీడు విలన్ కాదు, పెద్ద సైకో. ఆ మాట వినగానే లారా గుండె పగిలిపోతుంది. వాళ్ళ నాన్న ఈ లోకంలో లేడని తెలిసి కుప్పకూలిపోతుంది. తర్వాత లారాని బయటికి బందీగా తీసుకెళ్తుంటే అక్కడ లూను కూడా పట్టుకుని వాడితో వెట్టి జాగ్రత్త చేస్తూ ఉంటారు. బాంబులు పెట్టి కొండని పేల్చేస్తూ ఉంటారు. పాపం ఆ లూగాడి పరిస్థితి చూసారా? కెప్టెన్గా వచ్చి ఇప్పుడు కూలీగా మారిపోయి ఉంటాడు. జాబ్ ప్రమోషన్ బదులు డిమోషన్ వచ్చిందనమాట. తర్వాత మదియాస్ అందరినీ వేరే చోటుకి వెళ్ళమని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా పడవ మునిగిపోయి ఇక్కడ చిక్కుకున్న వాళ్ళే, లేదంటే ఈ స్మగ్లర్ల చేతిలో మోసపోయే వాళ్ళు అంటాడు. తర్వాత మదియాస్ మా నాన్నని చంపేశాడు అని లారా చెప్తుంది. తర్వాత కాసేపటికి అక్కడ వర్కర్ల ద్వారా లూకి కూడా తెలిసిపోతుంది వాళ్ళ నాన్నని కూడా ఈనా కొడుకులే చంపేశారని. ఆల్ క్లియర్ అనుకున్న కెప్టెన్కి ఆల్ టీయర్స్ అయిపోయింది.
అయిపోయింది. ఇద్దరిది కూడా ఒకే కథ, ఒకే దరిద్రం. ఆమె ఏమంటుందంటే, నన్ను క్షమించులు, నా వల్లే నేను ఈ నరకానికి తీసుకొచ్చానని లారా బాధపడుతుంది. తర్వాత రిచర్డ్ డైరీతో మదియాసు ఆ హిముకో సమాధి ఎంట్రన్స్ని కనిపెడతాడు. ఆ డైరీలో రూట్ మ్యాప్ కాకుండా గూగుల్ మ్యాప్ లింక్ పెట్టి ఉంటే వీళ్ళకి ఇంత శ్రమ ఉండేది కాదు కదా. తర్వాత లారా, లూతో సహా అందరినీ ఆ దారిని క్లీన్ చేయమని పనిలో పెడతాడు. ఆ పని చేస్తూ ఒక ముసలాయన నీరసంగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అసలే బ్రతుకు తెరువు కోసం పోరాటం, అందులో ఈ దుర్మార్గుల దెబ్బ ఒకటి. కానీ అక్కడ ఒక గార్డు ఉంటాడు. వాడు ఆ ముసలాయన మీద పడి, ఏ ముసలోడా లేచి పని చేయి, అర్థమైందా అని రంకెలేస్తూ ఉంటాడు. పాపం ఆ వయసులో ఆ ముసలాయనకి ఎంత బాధో. కానీ అక్కడే అసలు సీన్ స్టార్ట్ అయిపోతుంది. మన హీరోయిన్ లారా, ఆ లూ ఇద్దరు కలిసి మన ముసలోడికి సపోర్ట్ చేస్తారు. ఆ గార్డు మీదకు దూకేస్తాడు. ఏంట్రా ఆ ముసలోడి మీద పడుతును అని వేరే లెవెల్లో రెచ్చిపోతారు. అలా వాళ్ళు గాడితో గొడవ పడుతూ ఉన్నప్పుడు వెనక నుంచి మాథ్యూస్ అని ఒకడు దొంగచాటుగా వచ్చి ఆ ముసలాయన్ని దడేలని కాల్ చేస్తాడు. అక్కడికక్కడే ఆ ముసలాయన పని అయిపోతుంది. చూసే వాళ్ళకి చాలా భయంకరంగా ఉండే సీన్ ఇది. అయితే అప్పటిదాకా మాటల్లో కొట్టుకున్న లూ ఒక్కసారిగా పక్కనున్న పార్ను పట్టుకుని ఆ గార్డు మొహానికి విసిరేస్తాడు. దెబ్బకి గార్డుకి పిచ్చెక్కిపోతుంది. ఈ గ్యాప్లోనే లారా పారిపోవాలని లూ ప్లాన్ అనమాట. సో లారా ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటే ఒకడు తుపాకీ గురిపెట్టి కాల్చిపోతాడు. అప్పుడే లూ హీరోలాగా సైకిల్ మీద ఉన్న షారుఖ్ ఖాన్ లాగా వాడి మీద దూకి లారాని సేవ్ చేస్తాడు. లూ కూడా అవకాశం దొరికింది కదా అనేసి వెంటనే పరిగెడతాడు. కానీ మాథ్యూస్ అనే దుర్మార్గుడు మళ్ళీ తన వంతుగా ఒక పాడు పని చేస్తాడు. లూ చేయి మీద టప్పమని కాల్ చేస్తాడు. ఇటువైపు లారా ప్రాణభయంతో ఒక కొండ మీద పరిగెడుతూ ఉంటుంది. అక్కడ ఒక చెట్టు కూలిపోయి ఉంటుంది. దాన్ని దాటి వెళ్దామని ప్రయత్నం చేస్తుంటుంది. కానీ వెనుక నుంచి ఒక పెద్ద గుళ్ళ వర్షం, పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటాయి. పాపం లారా బ్యాలెన్స్ తప్పిపోయి జలపాతంలో పడిపోతుంది. నీళ్ళలో కొట్టుకుంటూ పోతూ ఎలాగైనా బయటపడాలని లారా తంటాలు పడుతూ ఉంటుంది. జలపాతం దగ్గరకు రాగానే అక్కడ కూలిపోయిన విమానం రెక్క ఒకటి కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని చాలా అద్భుతంగా దానిపైకి ఎక్కేస్తుంది. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఇక్కడ మన హీరోయిన్కి కష్టాలు అంత తేలిగ్గా వదిలిపెట్టవు కదా. దాని మీదకి ఎక్కగానే ఆ పాత విమానం రెక్క ఒకటి తన బరువుకి టప్పమని ఊడిపోవడం మొదలుపెడుతుంది. అయితే ఆ రెక్క కూలిపోయే ముందు లారా ప్రాణాలకు తెగించి విమానం మెయిన్ బాడీ వైపు దూకేస్తుంది. ఎలాగోలా అందులోకి దూకేస్తుంది. ఎలాగోలా వచ్చేసాం కదా అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటే అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఆ మొత్తం విమానం డబేల్మని కూలిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అది కొంచెం 2 కొండల మధ్య ఇరుకుపోతుంది. లారాకు లక్కీగా అక్కడ ఒక పాత పారాషూట్ ఒకటి దొరుకుతుంది. అది దొరకగానే వెంటనే జంప్ అయిపోతుంది. అలా గాల్లో పడగానే పారాషూట్ ఓపెన్ అయిపోతుంది. అలా ఎలాగోలా బతికి బయటపడి లారా అడవిలోకి కూలిపోతుంది. కానీ ఇక్కడ చెట్టు కొమ్మ ఒకటి సూటిగా తన పొట్టకి దిగిపోతుంది. ఆ నొప్పికి భయంకరంగా కేకలు పెడుతుంది. చాలా కష్టం కదా. అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ ఆ కొమ్మని తన చేత్తోనే లాగేసుకుంటుంది. ఆ తర్వాత రాత్రి పడుకోవడానికి పక్కన ఉన్న గుహలోకి వెళ్తుంది. అయితే అర్ధరాత్రి నిద్రలో ఏదో శబ్దం వినిపిస్తుంది. భయపడుతూ బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడే మాథ్యూస్ మనసులో ఒకడు వస్తాడు. పేరు రాకెట్ అంట. వాడు వచ్చి లారాని పట్టుకుంటాడు. లారా తప్పించుకోవడానికి వాడి చేయిని బలంగా కొరుకుతుంది. ఆ తర్వాత వాడితో తన ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఆ రాకెట్ గాడు చాలా బలవంతుడు. లారాని మళ్ళీ ఎత్తేసి నేలకేసి కొడతాడు. తర్వాత ఆమె గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాణాల మీదకి వస్తుంది లారాకి, రక్తంతో తడిసిన చేతులు. కానీ లారా ఊరుకుంటుందా? పక్కనే ఉన్న ఒక రాయిని పట్టుకుని ఆ రాకెట్ తల మీద ధమ్ అని కొట్టేస్తుంది. దెబ్బకి వాడు దడదడలాడిపోతాడు. ఆ తర్వాత లారా వాడిని గట్టిగా పట్టుకుని వాడి మొహం మొత్తం బురదలో పడేస్తుంది. ఊపిరాడకుండా చేసి కొన్ని క్షణాల్లోనే ఆ రాకెట్ చచ్చిపోతాడు. సో ఇప్పుడు ఒక మనిషిని చంపేశాను అన్న షాక్లో లారా ఇంకా కోలుకోదు. అప్పుడే చీకట్లో ఎవరో మనిషిలాగా కనిపిస్తారు. సో ఇంకేం ఆలోచించకుండా ఆ మనిషి వెనకాలే బయలుదేరుతుంది. అతను ఎవరో కాదు, లారా వాళ్ళ నాన్న. ఆ మనిషి ఒక కొండెక్కుతుంటాడు. లారా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె షాక్ అయిపోతుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, తన తండ్రి రిచర్డ్. రిచర్డ్కి అసలు నమ్మబుద్ధి కాదు. అసలు నా కూతురు ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది కలనా నిజమా అని మత్తిపోయింది పాపం. కానీ లారా ధైర్యం చెప్తుంది. అవును నాన్న, నేనే వచ్చాను, నిజంగా వచ్చాను అని చెప్తుంది. ఆ మాట వినగానే రిచర్డ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తల్లి అని అడుగుతాడు. తర్వాత లారా గాయాలతో ఉండడం చూసి రిచర్డ్ వెంటనే వాటికి కట్టి నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా, ఈసారి నేను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఇది నా ప్రామిస్ అని అంటాడు. ఎంత ప్రేమ కదా. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయాన్నే ఆ వర్కర్లు అందరూ కలిసి హిముకో సమాధి దగ్గరికి వెళ్ళి దానిని క్లీన్ చేస్తూ ఉంటారు. అంటే పని స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ పని స్టార్ట్ అయిపోతే మనకి టెన్షన్ స్టార్ట్ అయినట్టు. అదే సమయంలో మాథ్యూస్ ఎవరికో ఫోన్ చేసి పని మొదలైందా అన్నట్టు సైగ చేస్తాడు. తర్వాత లారా ఉదయాన్నే లేవగానే రిచర్డ్ షేవింగ్ చేసుకుంటూ ఉంటాడు. లారా తనకి సహాయం చేస్తుంది. అప్పుడు రిచర్డ్ తన మనసులో బాధని బయట పెడతాడు. నేను వదిలి వెళ్ళడం నాకు చాలా కష్టంగా అనిపించిందమ్మా, కానీ హిముకో వల్ల నేను ఈ ఐలాండ్ వదిలేసి వెళ్ళలేకపోయాను అని బాధపడతాడు. ఇక్కడ మాథ్యూస్ అదే ట్రినిటీ అనే ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆ మనిషి హిముకో దగ్గరికి చేరకుండా నేను ఎలాగైనా ఆపాలి అని లారాకి చెప్తాడు. అప్పుడే రిచర్డ్ ఒక పెద్ద బాంబు వేస్తాడు. నువ్వు నా రీసెర్చ్ అంతా తగలబెట్టేశావా అని అడుగుతాడు. లారా లేదు నాన్న, నేను అలా చేయలేదని చెప్తుంది. ఆ మాట వినగానే రిచర్డ్ చాలా ఆందోళన పడతాడు. కానీ లారా మాత్రం నేను అలా చేస్తుంటే ఎప్పటికీ నీ
దగ్గరికి రాలేకపోయేదాన్ని కదా అంటుంది. తర్వాత రిచర్డ్కి తన డైరీ మ్యాథ్యూస్ దగ్గర ఉందని తెలియగానే వీడి కర్మగాల, వీడి పురుగులు పట్టుకోను అని విపరీతంగా కోపడతాడు. కానీ లారా మాత్రం పోనీలేనా మనకేం అన్నట్టు పెద్దగా పట్టించుకోదు. అప్పుడు రిచర్డ్ అంటాడు, ఇదేం జోక్ కాదమ్మా, ఒక్కసారి హిముకో సమాధి తెచ్చుకుంటే ఈ ప్రపంచమే నాశనం అయిపోతుంది అని టెన్షన్ పడతాడు. అయితే లారా వెంటనే ఒక ప్లాన్ చెప్తుంది. మనం ఇక్కడ నుంచి బయటపడాలంటే మ్యాథ్యూస్ ఫోన్ వాడాలి. ఇంతమంది సోల్జర్స్తో మనం ఒక్కరమే ఫైట్ చేయలేము అని ఫిక్స్ అవుతుంది. అక్కడున్న బాణాలు విల్లు పట్టుకుని మ్యాథ్యూస్ క్యాంపు వైపు పరిగెడుతుంది. లారా దొంగచాటుగా మ్యాథ్యూస్ టెంట్లోకి దూరుతుంది. కానీ కొద్దిసేపటికి మ్యాథ్యూస్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. దీంతో లారా లోపలే దాక్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మ్యాథ్యూస్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, వాడి బాసు త్వరలోనే ఇక్కడికి వస్తున్నాడు అని. కానీ ఇక్కడ మ్యాథ్యూస్కి ఇంకా సమాధి తలుపులు తెరిచే కోడ్ దొరకవు. తర్వాత లారా టెంట్ బయటికి రాగానే లూ కనిపిస్తాడు. లూ వెంటనే వర్కర్లను చూసుకుంటున్న గార్డుని ఒక్క దెబ్బకే పడేస్తాడు. తర్వాత అందరూ వర్కర్లకు ఆయుధాలు పట్టుకోండి, వీళ్ళని తరిమేద్దాం అని చెప్తాడు. నేను వెళ్ళి మ్యాథ్యూస్ ఫోన్ దొంగిలిస్తానని లారాకి సైగ చేసి చెప్తాడు. తర్వాత మ్యాథ్యూస్ టెంట్ నుంచి బయటికి రాగానే లారా టెంట్లోకి దూరి ఆ శాటిలైట్ ఫోన్ లాగేసుకుంటుంది. కానీ అప్పుడే ఆమెకి రిచర్డ్ సమాధి వైపుకి వెళ్తున్నాడని కనిపిస్తుంది. మ్యాథ్యూస్ వెంటనే రిచర్డ్ను చూసేస్తాడు. పట్టుకుని టార్చర్ చేయడం మొదలు పెడతాడు. ఈ పని త్వరగా ముగించేసి నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ రిచర్డ్ మాత్రం ఒకసారి ఈ సమాధి తెచ్చుకుంటే నీ ఫ్యామిలీ కూడా మిగలదు అని హెచ్చరిస్తాడు. అయితే ఇక్కడ రిచర్డ్ నిజం చెప్పలేదని అర్థం చేసుకున్న మ్యాథ్యూస్ గార్డ్కి రిచర్డ్ని కాల్ చేయని ఆర్డర్ ఇస్తాడు. కానీ ఆ గార్డ్ని కాల్చే లోపే లారా వాడిని తుపుక్ కానీ కాల్ చేస్తుంది. ఇప్పుడు మ్యాథ్యూస్ మీదకి గురి పెడుతుంది. కానీ మ్యాథ్యూస్ ఆల్రెడీ రిచర్డ్ వైపు తుపాకి పెట్టుంటాడు. ప్రపంచం అంతమైపోతుంది అన్న మాటలు లారా నమ్మదని మ్యాథ్యూస్కి తెలుసు. అందుకే లారా ఎలాగైనా తన తండ్రితో ఆ సమాధిని తెరిపించాలని అనుకుంటుంది. చాలా ఆలోచించిన తర్వాత లారా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత నాన్న దొరికాడు, ఆయన నేను పోనేవానని గట్టిగా అనుకుంటుంది. తర్వాత లారా నాకు సమాధిని ఎలా తెరవాలో తెలుసు అని అంటుంది. సరిగ్గా తను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ పాత పజిల్ని ఎలా సాల్వ్ చేసిందో అలాగే ఆ డోర్ని ఉన్న చక్రాలను తిప్పుతుంది. టప్పుమని ఎంట్రన్స్ డోర్ తెచ్చుకుని పడిపోతుంది. లారా, రిచర్డ్, మ్యాథ్యూస్ వాడి టీం అంతా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే గాలి వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా హిముకో శ్వాసలు అని రిచర్డ్ నమ్ముతాడు. కానీ ఇక్కడ మ్యాథ్యూస్ ఒక మనిషి ఊపిరి ఎంత వేగంగా ఎందుకు ఉంటుంది అని అంటాడు. అప్పుడే లారా అనుకోకుండా ఒక ట్రిగ్గర్ మీద కాలు వేస్తుంది. అంతే భూమిలోంచి ఒక బల్లెం బయటకు వచ్చి ఒక గార్డ్ని పొడి చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అస్థిపంజరాల లోయలోకి వస్తారు. అక్కడ చనిపోయిన వాళ్ళ ఎముకలు పడి ఉంటాయి. అవతలికి వెళ్ళడానికి ఒక నిచ్చెన వాడతారు. అలా అంతా నిచ్చెనకి అవతలికి వెళ్తుంటే అప్పుడే ఒక గార్డు ఉంటాడు కదా, వాడు పొరపాటున ఎక్కడో కాలేస్తాడు. అంతే ఢమాల్మని అక్కడున్న గుండటి తలుపులన్నీ మూసుకుపోతాయి. ఇప్పుడు లోపలికి ఇరుకుపోయామని మనకి టెన్షన్ మొదలవుతుంది. అయితే ఇక్కడ ఈ లోయలో బోలెడని అస్థిపంజరాలు ఉంటాయి. అంతటితో ఆకుండా కింద ఫ్లోర్ కూడా పగలడం మొదలు పెడుతుంది. అంతంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీస్తే సెట్టింగ్లు ఇలా పెలపెల్లాడిపోతే ఎలాగే బాబు అని మనకు ఒక డౌట్ వస్తుందిలే. అప్పుడే లారా చూస్తుంది, ఒక గార్డు మాత్రం బయట మిగిలిపోతాడు. వాడు లోపల ఇరుకుపోయిన వాళ్ళని కీ హోల్లో చూసేసి వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వితే వీడు ఖచ్చితంగా విలన్ అయి ఉంటాడని మనకు అర్థమైపోతుంది. గోడల మీద ఉన్న చక్రాలని చాపేలాగా వాడి లారా ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అసలే మ్యాప్ లేదు, కనీసం ఏదైనా జీపీఎస్ ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అప్పుడే లారా నిలబడిన ఫ్లోర్ కూడా టప్పమని పగిలిపోతుంది. పాపం లారా ఎలాగోలా ఆ డోర్కి వేలాడుతుంది. అయినా ఈ అమ్మాయికి ఇంత గ్రిప్ ఎక్కడి నుంచి వస్తుందా అని మనకు ఒక డౌట్ వస్తుంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని కూడా లారా ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ అది ఓపెన్ కాదు. అప్పుడే లారాకి ముందు ఎంట్రన్స్ డోర్ దగ్గర సాల్వ్ చేసిన పజిల్ గుర్తొస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేయాలంటే పసుపు, ఎరుపు రంగు చక్రాలని కలిపితే ఒక ఆకుపచ్చ రంగు చక్రం తయారవ్వాలి. అప్పుడే డోర్ ఓపెన్ అవుతుందని లారాకి ఐడియా వస్తుంది. సరిగ్గా అలా చేయగానే కిర్రుమని గ్రీన్ లైట్ వస్తుంది. డోర్ ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ బోలెడు పగిలిపోయిన సమాధులు కనిపిస్తాయి. అవేంటో కాదు, హిముకో దాసీల సమాధులంట. పాపం బతికున్నప్పుడు సేవ చేశారు, చచ్చాక కూడా వదిలిపెట్టలేదని మనకు అనిపిస్తుంది. ఇక్కడ రిచర్డ్ తన డైరీలో రాసినట్టుగానే అంతా ఉంటుంది. అది చూసి లారాకి అసలు ఆ శాపం సంగతి నిజమేనా అని టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా వాళ్ళు హిముకో సమాధి దగ్గరికి చేరుకుంటారు. రిచర్డ్ ఎంత చెప్పినా కూడా మ్యాథ్యూస్ విన్నాడు. బాబు ఈ సమాధిని వెతకడం చాలా పెద్ద తప్పు అని చెప్తూ ఉంటాడు. కానీ మ్యాథ్యూస్ మాత్రం నాకు ఎవ్వరు ఏమి చెప్పొద్దని ఒక్క మాట కూడా వినడు. సో ఇప్పుడు గార్డులు హిముకో శవ పెట్టుకుని తెరుస్తారు. లోపల హిముకో డెడ్ బాడీ ఉంటుంది, గోస్ట్ సినిమాలో ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఒక్కసారిగా హిముకో కళ్ళు తెరుస్తుంది. తన బాడీ మొత్తం కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ లారా ఒకటి గమనిస్తుంది, సమాధి మీద ఉన్న బొమ్మల్లో హిముకోని రాక్షసిగా చూపించలేదు. అప్పుడే లారాకి పాత పజిల్ ఒకటి గుర్తొస్తుంది.
మళ్ళీ బ్రతికి రావాలంటే హిముకో చావాలి. అయితే ఇక్కడ హిముకోని ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు చచ్చిపోతారని ఆ పజిల్లో రాసి ఉంటుంది. తర్వాత లారా వెంటనే గార్డులని దాన్ని ముట్టుకోవద్దని అరుస్తుంది. అప్పుడు లారాకి మొత్తం అర్థమైపోతుంది ప్రపంచాన్ని కాపాడడానికి హిముకో తన ప్రాణాలను త్యాగం చేసింది అని. కానీ ఇక్కడ తెలివి తక్కువ గార్డులు ఆ మాట వినకుండా ఆ బాడీని ముట్టుకుంటారు. అంతే, హిముకో ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. మ్యాథ్యూస్ ఇదేదో డ్రామా ప్లే చేస్తున్నారేమో అనుకుంటాడు. కానీ హిముకో ముట్టుకున్న గార్డు చెయ్యి నల్లబడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. మాంసం కుళ్ళిపోతుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది హిముకో బాడీలో ఒక డేంజరస్ వైరస్ ఉందని. అందుకే ఈ జబ్బు ఎవరికీ సోకకుండా తనకి తాను లాక్ చేసుకుందని లారాకు అర్థమైపోతుంది. తర్వాత ఆ గార్డు శరీరం మొత్తం కుళ్ళిపోతుంది. భయంతో టపా టపమని గుళ్ళు గాలి చేస్తాడు. తర్వాత హిముకోని ముట్టుకున్న రెండో గార్డు కూడా చనిపోతాడు. ఆ తర్వాత మ్యాథ్యూస్ వాడిని కూడా టప్మని గాలి చేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత కూడా మ్యాథ్యూస్కి బుద్ధి రాదు. హిముకో వేలు ఒకటి తీసుకెళ్లి తన బాస్కి ఇవ్వాలనుకుంటాడు. వాడిని చూసిన తర్వాత వీడి దురాశకి అడ్డు అదుపు ఏమీ లేదు కదరా నాయన అని మనకు చిరాకేస్తుంది. వాడు ఆ పని చేస్తుండగానే లారా గొడ్డలు తీసుకుని చివరిగా మిగిలిన గార్డు మీద వెంటనే దూకేస్తుంది. అదే సమయంలో రిచర్డ్ చనిపోయిన గార్డు తుపాకీ తీసుకుని మ్యాథ్యూస్ కాల్కి కాల్ చేస్తాడు. నాన్న ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యాడో అనిపిస్తుంది. తర్వాత గాయపడిన గార్డు లారా వెంట పడతాడు. లారా బయటికి పారిపోతూ ఉంటే మ్యాథ్యూస్ రిచర్డ్తో నువ్వు ఇంటికి వెళ్ళు అని అరుస్తాడు. తర్వాత మ్యాథ్యూస్ ఆ హిముకో వేలు ఈ ఐలాండ్ దాటి అస్సలు బయటికి పోకూడదు అని రిచర్డ్ తెగించి నిలబడతాడు. ఎందుకంటే అది బయటికి పోతే వైరస్ మొత్తం ప్రపంచానికి పాకిపోతుంది. అప్పుడు నీ గేమ్ ఓవర్ అయిపోతుందని వాడికి వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇక్కడ మ్యాథ్యూస్ వెంటనే రిచర్డ్ పై గుల్ల వర్షం కురిపిస్తాడు. కానీ వాడికి లక్ లేదేమో తెలియదు కానీ వాడి గన్ను ఖాళీ అయిపోతుంది. ఇలాంటి సీన్లలో హీరోల గన్లు ఖాళీ అవ్వడం కామన్. విలన్ల గన్లు కూడా ఖాళీ అవుతాయని మనకు డౌట్ వస్తుంది. తర్వాత అప్పుడే ఇన్ఫెక్ట్ అయిన గార్డులో ఒకడు టక్కున లేచి రిచర్డ్ పై దాడి చేస్తాడు. ఏంటి వీడు ఇంకా బ్రతిగా ఉన్నాడా అని అనుకుంటాం. రిచర్డ్ దుష్టి మళ్ళగానే మ్యాథ్యూస్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత రిచర్డ్ ఆ గార్డ్ని కాల్చి పడేస్తాడు. కానీ అప్పటికే ఆ గార్డు రిచర్డ్ను కూడా తాకేసి ఉంటాడు. అంటే ఇప్పుడు రిచర్డ్ శరీరంలో కూడా వైరస్ చేరిందనమాట. తర్వాత రిచర్డ్ తన రక్తం ఆకుండా ఆ వైరస్ శరీరంలో నెమ్మదిగా పాకుండా వీలుగా తన చేతికి కట్టుకుంటాడు. డాక్టర్ అవ్వాల్సింది పోయి ఇలా ప్రాణాలు పణంగా పెడుతున్నాడు అనమాట. తర్వాత అదే సమయంలో లారా అవకాశం చూసి దాసీల సమాధుల్లో ఒక దానిలో దాక్కుంటుంది. ఏంటి సమాధిలో దాక్కుంటుందా? మరీ ఇంత డెడ్లీగా ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ పాపం ఆమె కాలు ఒక అస్థి పంజరం మీద పడుతుంది. దాని శబ్దానికి ఆ గార్డు ఆమెను పసిగట్టేస్తాడు. పాపం దొరికిపోయింది అనిపిస్తుంది. ఇద్దరి బరువుకు ఆ సమాధి టప్పమని కూలిపోతుంది. లారా కింద పడి మరో గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ గార్డు కూడా ఆమెతో పాటు అక్కడికి పడిపోతాడు. అప్పుడే లారాకి ఒక ట్రిగ్గర్ కనిపిస్తుంది. ఆమె దాని మీదకి ఎక్కుతుంది. అంతే పైనుంచి బోలెడు పదునైన చెక్క ముక్కలు వాళ్ళ మీద పడిపోతాయి. వాటిలో ఒకటి గార్డు మీద పడి వాడిని అక్కడికక్కడే చంపేస్తుంది. ఆ గార్డుకి అదృష్టం బాగలేదన్నమాట. ఇక్కడికి రావడమే తప్పు, ఆ ట్రిగ్గర్ మీద పడడం ఇంకో తప్పు. తర్వాత లారా వెంటనే హిముకో సమాధి దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. కానీ రిచర్డ్ ఆమెని దూరంగా ఉండు అని హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తనలో కూడా వైరస్ వచ్చేసింది కదా. తర్వాత రిచర్డ్ లారాకి నువ్వు మ్యాథ్యూస్ని ఆపు, నేను అప్పటిదాకా హిముకో సమాధిని తగలబెట్టేస్తాను అని చెప్పేస్తాడు. తర్వాత లారా తన తండ్రిని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. కానీ రిచర్డ్ మాత్రం తన మరణాన్ని అంగీకరించేస్తాడు. నా కూతుర్ని మళ్ళీ చూడడం నా అదృష్టం, ఎందుకంటే నాకు ఇంకేం వద్దనుకుంటాడు. ఆ మాట వినగానే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తర్వాత లారా ఏడుస్తూనే ఆయుధాలు తీసుకుని తన తండ్రికి చివరిసారిగా వీడ్కోలు చెప్తుంది. తర్వాత అక్కడ మ్యాథ్యూస్ ఇంకా ఎముకల లోయను దాడుతూ ఉంటాడు. ఈ మనిషికి ఎంత పట్టుదలరా బాబు, అయినా లోయ దాటడం ఇంకా అవ్వలేదా? తర్వాత లారా దూకి నిచ్చెన అవతల వైపుకి వెళ్తుంది. మ్యాథ్యూస్ని ఆపుతుంది. వాడిని ఒక తన్నుదన్ని మళ్ళీ అవతల వైపుకి పడేస్తుంది. కానీ మ్యాథ్యూస్ అంత తెలివిగా ఓడిపోయేవాడు కాదు. ఇద్దరి మధ్య భీకరమైన కొట్లాట జరుగుతుంది. మ్యాథ్యూస్ లారా మెడ పట్టుకుంటాడు. కానీ లారా ఎలాగోలా వాడిని కింద పడేస్తుంది. ఈ మనిషిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అని లారా కసితీరా అంటుంది. అందుకే నిచ్చెనని కింద పడేస్తుంది. అసలే మెట్లు లేవు, నిచ్చెన కూడా తీసేసిందా? సో ఇప్పుడు వాడికి తప్పించుకునే మార్గమే లేదు. మ్యాథ్యూస్ ఇప్పుడు గొడ్డలు తీసుకుని లారా వైపు చేస్తాడు. ఆమెను నేలకేసి కొట్టి తన మెడ పట్టుకుంటాడు. అదే టైంలో రిచర్డ్ హిముకో సమాధిలో బాంబు పేల్చేస్తాడు. దడేలుమని పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. ఈ పేలుడు శబ్దాన్ని మ్యాథ్యూస్ దృష్టి మళ్లిస్తుంది. సో వెంటనే లారా వాడిని ఒక్క తన్ను తన్ని హిముకో వేలు ఉన్న బ్యాగ్ని మ్యాథ్యూస్ నోట్లో దూడ్చేస్తుంది. ఏంటి ఈ ప్లాను, నోట్లోకి వేలా అని మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మాథ్యూస్ శరీరంలో కూడా వైరస్ వచ్చేసిందనమాట. వాడి కర్మ కాలిపోయిందనమాట. వెంటనే లారా వాడిని లోయలోకి దూసేస్తుంది. సో లాస్ట్కి వీడి పేడ విరగడైపోతుంది. తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూలిపోవడం స్టార్ట్ అయిపోతుంది. లారా ఎలాగైనా గోడ పైకి బయటపడాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ దూరంగా లూ ఆమెని పైకి ఎక్కుతూ ఉండడం చూసి చెయ్యి అందించి లారాని ఎలాగోలా బయటికి లాగేస్తాడు. లూ లేకపోయి ఉంటే ఆ అమ్మాయికి ఎంత అదృష్టం ఉండేది కాదు. వీడే నిజమైన ఫ్రెండ్ అని మనకు అనిపిస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి ట్రినిటీ హెలికాప్టర్లను చూసి పైలట్లను బెదిరించి వాళ్ళని ఇంట్లో దింపమని చెప్తారు. వాళ్ళు కూడా ఇవన్నీ అలవాటు అయిపోయి ఉంటుంది. తర్వాత లండన్కి తిరిగి వచ్చిన తర్వాత లారా తన తండ్రి చనిపోయాడని స్పష్టం చేసే పత్రాలపై సంతకం చేస్తుంది.
చాలా కష్టం. అయినా కూడా తండ్రి ఆస్తి కదా, సైన్ పెట్టక తప్పదు. ఆ తర్వాత యానా ఇక మొత్తం బిజినెస్ నువ్వే చూసుకో అని చెప్తుంది. కానీ లారా నాకు ఇదంతా వద్దు, ఈ బాధలు చాలు అని అంటుంది. చివరికి లారా తన తల్లి నెక్లెస్ తిరిగి కొనుక్కుంటుంది. అది అమ్మేయాల్సి వచ్చింది కదా, దాని చేతిలో పట్టుకుని తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.